హాయ్ ఫ్రెండ్స్, నేతి బొప్పట్లు ఎలాగ చేసుకొని వీడియో చూద్దాము. ముందుగా బెల్లను వాటర్లో కడుక్కోవాలి. 2 సార్లు కుక్కర్లో వేసుకోవాలి. ఒక చెమ్ము వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్లో మూత పెట్టుకొని 2 విజిల్ వేపియాలి. అలా మెత్తగానే అలా గింజ మెత్తగైంది. శనగబేల గింజ మనం వచ్చేసి బెల్లం మెత్తగా వేసుకొని కుక్కర్లోకి వేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం దంచుకొని వేసుకోవాలి. మనం మిక్స్ పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కళాయి తీసుకొని పెనిన్ రవ్వ ఈ బొప్పట్లకు అవసరము పెనిన్ రవ్వ వేసుకోవాలి. ఈ పెనిన్ రవ్వ అంతా మైదా పిండి 2 కలిపి 2 గంటల ముందు నానబెట్టాలి. మనం మైదా పిండి జల్లించుకోవాలి. మైదా పిండి జల్లించుకున్నాక అలాగన కొద్దిగా నెయ్యి వేసుకొని మెత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా జిగురు రావాలి. అలాగన జిగురు రావాలి. ఇలాగ ఉంటేనే మనకు నేతి బొప్పట్లకు బాగా వస్తాయి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని అలాగా 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. మనం మిక్సీ ఆడిచ్చి పెట్టుకున్నాం కదా మిశ్రమం అంతా శనగబేలతో అలాగ వచ్చింది. బెల్లం వేసుకొని మనం వచ్చేసి ఇప్పుడు పేపర్ తీసుకొని మనం 2 గంటల ముందు నానబెట్టుకున్నాం కదా పసుపు వేసుకొని పెనిన్ రవ్వ మైదా పిండి అలాగ ఒక గుంట వేసుకొని శనగబేల మిశ్రమం అందులో పెట్టి అలాగ రౌండ్ టైప్లో అనేది పేపర్ కింద కొద్దిగా నెయ్యి రాసి పేపర్కి అలా వేయాలి. అలాగ కట్టెతో అలాగా చిన్నగా వత్తుకోవాలి. అలా రౌండ్గా తిప్పుకోవాలి పతలాగా. ఒక పెన్నె పెట్టుకొని పెన్నె మీద నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా నేతి బొప్పట్లు అందులో పెన్నె మీద వేయాలి. బాగా బబుల్స్ వచ్చినాయి. రెండో వైపు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం పసుపు వేయడం బట్టి కొద్దిగా కలర్ బాగా వచ్చింది.
అది ఎక్కువ మాడిపోకుండా రెండు వైపులు తిప్పుకుంటూ ఉండాలి. ఒక్క నిమిషము. ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగనే అన్నీ అట్లే చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి కూడా అలాగనే. నెయ్యి వేసుకున్నాము. బాగుంటాయి ఫ్రెండ్స్ నేతి బొప్పట్లు. నేతి బొప్పట్లు అంటారు, దీన్ని పేపర్ బజ్జీలు అంటారు. మెత్తగా బాగున్నాయి. అన్నీ అలాగనే చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నేతి బొప్పట్లు రెడీ.